నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నన్ను ఓడించేందుకు తోడేళ్లన్నీ ఏకమయ్యాయి, కుట్రలకు భయపడేది లేదన్న జగన్. రాష్ట్రం భవిష్యత్తు కోసమే పొత్తు, జగన్కు అహంకారం నెత్తికెక్కిందన్న చంద్రబాబు. 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, సీఎం జగన్పై షర్మిల విమర్శలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, కేసీఆర్ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్న రేవంత్. అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రజలను మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారన్న కేటీఆర్. రాజస్థాన్ పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడింది, మరోసారి కూటమిపై ప్రధాని విమర్శల వర్షం. నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు వెనుక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయని, ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేసిన జగన్పై తోడేళ్లు దాడికి దిగుతున్నాయని చెప్పారు. ఒక్క జగన్ మీదకు బీజేపీ దత్తపుత్రుడు, కాంగ్రెస్ ఎగబడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో చంద్రముఖి పాలన చూశామని జగన్ అన్నారు. పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం అని అడుగులు వేస్తా ఉన్నా ఓ ప్రజా సైన్యం ఈ రోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. ఈ రోజు చంద్రబాబు వెనకాల ఈ రోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈ రోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈ రోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈ రోజు వాళ్ళు చేస్తా ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తా ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. కానీ ఈ రోజు మీ జగన్ వెనకాల ఈ రోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడుగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా జగన్ ఒకే ఒక్కడు కాదు, నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభగర్వం చెప్తా ఉన్నా. మళ్ళీ మన పేదల కలల్ని, మన పేదల బతుకుల్ని బలిపెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను, రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము, 420 అని కూడా అంటాము, చంద్రముఖి బృందం అని కూడా అంటాము. అందామా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అలాంటి పేదల కలలను అర్థం చేసుకుని మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? స్కీమ్స్ మీ బిడ్డవి. మీ స్కీమ్స్ ను నెరవేర్చేందుకు మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు మీకోసం. మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ గా అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎం గా చేశానని చెప్పుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా, ఒక్క రోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, చదివించే తల్లుల ఆవేదన, ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎం గా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అని అంటే, ఓ అక్క ఎందుకు రాలేదు, ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు, ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరి 14 ఏళ్ళు సీఎం గా ఉన్నా, 3 సార్లు సీఎం గా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు, ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు, ఏ రోజు వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు. ఇలాంటి స్కీములు, ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన, నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూశాం.
తండ్రి ఆస్తి మొత్తం కొట్టేసి చెల్లికి వాటా ఇవ్వకుండా అప్పిచ్చిన దుర్మార్గుడు జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని అన్నారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం బాగుండాలని పొత్తు పెట్టుకున్నామన్నారు. జగన్కు అహంకారం నెత్తికెక్కిందని, శాశ్వతంగా రాష్ట్రంలో తానే సీఎం అనుకుంటున్నాడని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, నామమాత్రం సంక్షేమమే అన్నారు. రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చేసి అక్కడి నుండి పాలన సాగిస్తున్న దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు. ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు, వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. తమిళలో అవునా కాదా అని అడుగుతున్నా. ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం. కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి, ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. జాబు రావాలంటే అది మన బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అదే ఆయన బ్రాండ్. గంజాయి బ్యాచ్ అది, మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్, ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు డిఎస్ఏ పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఆయన ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం 5,000. నేను చెప్పాను ఆ వాలంటీర్ కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం. అంతేకాదు 10,000 ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తారని వాలంటీర్లు కూడా చెప్పారు. అందుకే మా యువతకు హామీ ఇస్తున్నాం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా. నీకు ఏ అన్న అయినా ముందు ఏం ఆలోచిస్తాడు? పేదవాడైనా అన్న చెల్లుంటే, లేదంటే తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి, అవసరమైతే అప్పు చేసి, ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని పేదల పక్షాన జగన్, పెత్తందారుల పక్షాన చంద్రబాబు ఉన్నారని మంత్రి జోగి రమేష్ దుయ్యబట్టారు. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్ అన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ కష్టపడి పార్టీని నిర్మిస్తే చంద్రబాబు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారన్నారు. చంద్రబాబును ప్రజలు కుప్పంలో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు చేయడం గ్రామాల్లో కూడా ఈ పాటికే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తా ఉంది, ఎవరైనా కానీ ప్రలోభ పెడితే కేసులు పెడతాం, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దొంగోట్లు వేయాలని చూస్తే కేసులు పెడతాం, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ప్రజల్ని రెచ్చగొడితే కేసులు పెడతాం. ఎన్ఆర్ఐల్ని ఎలక్షన్ కమిషన్ కూడా అదే విధంగా హైదరాబాద్ వచ్చి అక్కడ ఓటేసి వచ్చి మళ్ళీ ఎక్కడ ఓటేయాలనుకుంటే తిరిగిపోతాం చేసే. ఎన్ఆర్ఐ వింగులు, గాడిద గుడ్డు వింగులు అభిమానులు ఓటు వేసుకో. అంతేగాని ఇక్కడికి వచ్చి అమెరికా నుంచి చేయడానికి, హైదరాబాద్ నుంచి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలా, చంద్రబాబు నాయుడుకి సంఘం ఆకారా, ఏంది మీకు ఇవ్వాలా ఈ రోజున? అంతేగాని మాకేం కులాలంటే మాకేం ఇది లేదే. ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కులం, అన్ని కులాలు, అమ్మవారి దగ్గర నుంచి, వైశాఖ దగ్గర నుంచి, రాజుల దగ్గర నుంచి, గెలన తొరల దగ్గర అందరూ ఒక్క కులంగా. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాల్పంచుకుంటామన్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి కూటమి అభ్యర్థిగా జనసేనాని నామినేషన్ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులోని నివాసం నుంచి పిఠాపురంలోని పాదగాయ క్షేత్రం వరకు ఆయన ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ తర్వాత ప్రత్యేక కాన్వాయ్లో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్. పవన్ 5 ఏళ్ల సంపాదన 114.76 కోట్లుగా ఉంది.
ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు 73.92 కోట్లు కాగా అందజేసిన విరాళాలు 20 కోట్లుగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అప్పులు 64.26 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించారు. ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వలేని జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధమంటున్నారని ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. పులి అని చెప్పుకునే జగన్ పిల్లిలా బీజేపీ కొంగు పట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకునే జగన్ వైఎస్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎన్నికల వేళ సిద్ధమంటున్నారు దేనికి? మళ్లీ 7 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ స్వయంగా తయారు చేసిన మద్యం రాష్ట్రంలో అమ్ముతున్నారని, చిత్ర విచిత్రమైన పేర్లతో నాసిరకం మద్యాన్ని అమ్మి ప్రజల్ని చంపేస్తున్నారని ధ్వజమెత్తారు. మాఫియా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా? రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరన్నా? మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా? మాట మీద నిలబడ్డా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా. మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా? మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు, కనీసం మనుషులుగా చూడట్లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లేస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు. ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా? ఈరోజు మాట ఇచ్చి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ఎక్కడ 100 రోజుల్లో 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఇచ్చిన ఒక్క మాట కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేయగా రేవంత్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అన్నాడు, చేసిండా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, ఇచ్చిండా? ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు, కట్టిండా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, మా లంబడి సోదరులందరూ ఇన్నే ఉండదు, ఇచ్చిండా? మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చెప్పిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలే. ఇవాళ వచ్చి 100 రోజుల్లో 6లో 5 గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అంటుండు. 10 ఏళ్ళు నువ్వు మోసం చేసినందుకు నేను చెంపలు వాయేటట్టు కొట్టాలి. కోదండం ఎక్కి అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి మోసం పార్ట్ 1 చూపించారని, ఎంపీ ఎన్నికలు రాగానే మోసం పార్ట్ 2 పేరుతో ఓటు అడగటానికి వస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఆయన. ప్రజలు ఒకసారి మోసపోతే అది నాయకుల తప్పవుతుందని, రెండోసారి కూడా మోసపోతే అది ప్రజలది తప్పవుతుందని అన్నారు. రెండోసారి మోసపోదామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు కూడా భాగాలుగానే ఇన్స్టాల్మెంట్లలో విడుదల వారికి వస్తున్నాయి. మోసం పార్ట్ 1 ఏంటిది? ఇంతకుముందు అక్కడ నుంచి తమ్ముడు అరుస్తున్నాడు, వెంకటరామరెడ్డి అని మాట్లాడుతున్నప్పుడు, అన్నా రుణమాఫీ కాలేదన్నా ఇంకా అరుస్తా ఉన్నాడు. వాస్తవం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? నేను గెలిచిన మరుసటి రోజే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, 2 లక్షల రుణమాఫీ నేను చేసేస్తా. ఇప్పుడు ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే పరుగున బ్యాంకుకు పోండి, 2 లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడా లేదా? మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలు పెట్టినాడు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు. పార్లమెంట్ ఎన్నికల కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్పై మంత్రి పొన్నం సంచలన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతల పట్ల కూడా బండి సంజయ్ వ్యవహార శైలి నచ్చడం లేదని అన్నారు. బీజేపీలో బండి సంజయ్కు ఈటెల రాజేందర్కు విభేదాలున్నాయని చెప్పారు. కరీంనగర్ జిల్లా నేతలను కూడా ఎంపీ దూరం పెట్టారన్నారు. మొదటి దశ ఓటింగ్ తర్వాత మోదీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు ఆస్తులు పంచుతుందని మోదీ చెప్పడం విచారకరమన్నారు. ప్రధాని స్థాయిలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన మోదీ నీచంగా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. కానీ ఇలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు. మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పేరు మీద జరిపినప్పుడు పాంచ్ న్యాయ్ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగణ సర్వే చేస్తా అని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారం రుచిస్తలేదు. నామినేషన్ తర్వాత చెప్పడం జరిగింది. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారికి వెన్నులో వణుకు పుడతా ఉంది, భయపడతా ఉన్నాడు. లేనట్టయితే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. కానీ ఇలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు. మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పేరు మీద జరిపినప్పుడు పాంచ్ న్యాయ్ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగణ సర్వే చేస్తా అని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారం రుచిస్తలేదు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. పేదలు బ్యాంకు మెట్లెక్కకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మెదక్ పార్లమెంటుకు కేంద్రం ఇచ్చిన నిధులపై పుస్తకాన్ని చేశారు. కేంద్ర నిధులపై సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారికి పోస్టులో పుస్తకం పంపనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, హరీష్ రావులు బీజేపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బ్యాంకుల్ని జాతీయీకరణ చేసి 40 ఏళ్ళు అయితే ఒక్క గరీబోడు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా చూసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 500 రూపాయలు పెట్టి ఫ్రీగా 500 రూపాయలు కూడా అవసరం లేకుండా ఫ్రీగా జనధన ఖాతాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అందుకని గాంధీ భవన్లో కూర్చొని జగ్గారెడ్డి, నామినేషన్ల కాడికి వచ్చి రేవంత్ రెడ్డి ఒకటే పని పెట్టుకున్నారు. అప్పుడు కేసీఆర్, హరీష్, కేటీఆర్ పెట్టుకున్నట్టు ఒకటే దుకాణం రిధం రాసిచ్చిన కొద్దీ చదువుకుంటూ పోతున్నారు నోటికి వచ్చిన బూత్. బస్సు యాత్ర ద్వారా గులాబీ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారా? కాంగ్రెస్ హామీలే టార్గెట్గా కేసీఆర్ ప్రసంగం ఉంటుందా? పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ చరిష్మా వర్కౌట్ అవుతుందా? రైతు ఎజెండాతో ముందుకు వెళ్తున్న గులాబీ పార్టీకి ఓట్లు రాలుతాయా? ఇంతకు గులాబీ దళపతి స్కెచ్ ఏంటి? వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. మిర్యాలగూడ నుండి ప్రారంభమయ్యే బస్సు యాత్ర సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో ముగియనుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17 రోజుల పాటు 15 లోక్సభ స్థానాల్లో కేసీఆర్ రోడ్ షోలు ఉండే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. 24న కేసీఆర్ తెలంగాణ భవన్ నుండి బస్సులో బయలుదేరి మిర్యాలగూడకు వెళ్తారు. కేసీఆర్ బస్సు యాత్రలో రైతుల అంశం ప్రధాన అజెండాగా ఉండబోతుంది. ఇందులో భాగంగా ఎండిన పంట పొలాలను పరిశీలించడంతో పాటు సాగునీరు, రైతులకు రైతు బంధు, పంటలకు బోనస్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ తెలుసుకుంటారు. రైతుల అంశంపై ఇప్పటికే కేసీఆర్ జిల్లాల పర్యటన చేశారు. దీంతో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మరోసారి రైతు అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 3 ఎన్నికలను తెలంగాణ సెంటిమెంట్తోనే బీఆర్ఎస్ ఎదుర్కొంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉండటంతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేసిన గులాబీ పార్టీ 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రైతుల అజెండాగా ఎన్నికలకు వెళుతోంది. అందుకే కేసీఆర్ పొలంబాట, బస్సు యాత్ర లాంటి కార్యక్రమాలతో రైతుల పక్షాన నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రోడ్ షోలతో గులాబీ పార్టీకి ఓట్లు వస్తాయా అనే టాక్ నడుస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా 12 పార్లమెంటు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఖమ్మం, తల్లాడ, కొత్తగూడెంలో రోడ్ షోలు నిర్వహిస్తారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3 రోజుల పాటు 3 రోడ్ షోలు నిర్వహిస్తారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 2 రోజులు, మెదక్ పార్లమెంటు పరిధిలో 3 రోజుల పాటు కేసీఆర్ పర్యటించనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని భావించినప్పటికీ కేసీఆర్ ఈ ఆలోచనను విరమించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బహిరంగ సభలతో సభ నిర్వహణ, జన సమీకరణ చేయడం ఇబ్బందిగా మారటంతో పాటుగా ఖర్చు సైతం భారీగా అవుతుండటంతో బహిరంగ సభలను వాయిదా వేశారనే ప్రచారం జరుగుతోంది. మరి ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ రోడ్ షోలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తేలాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. లోక్సభ ఎన్నికలలో సత్తా చాటి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. అయితే ఈ ఎన్నికల బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే సీఎం పదవిని పదిలం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లుగా కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అటు ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇస్తూనే ఇటు సొంత పార్టీ నేతలను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ ద్వంద్వ వ్యూహ చతురతను ప్రదర్శిస్తున్నారని వారు చెబుతున్నారు. సీఎం పీఠం ఎక్కిన తర్వాత రేవంత్ వ్యవహార శైలిలో కొంత మార్పు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అనే సిద్ధాంతాన్ని రేవంత్ గట్టిగానే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకుల మాట. భువనగిరి పార్లమెంట్ సీటు విషయంలో పట్టుబట్టి అధిష్టానం వద్ద తన స్నేహితుడికి సన్నిహితుడికి టికెట్ ఇప్పించుకున్న రేవంత్ అదే భువనగిరి టికెట్ ఆశించిన కోమటిరెడ్డి రాజగోపాల్ని ఇన్ఛార్జిగా చేసి చాకచక్యంగా వ్యవహరించారు. దీంతో సరిపెట్టకుండా భేదభావాలు, వ్యక్తిగత వైరుధ్యాలు పక్కన పెట్టి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి భువనగిరి పార్లమెంటు సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇదే కాకుండా పీసీసీగా ఉన్న సమయంలో తనకు అడ్డు తగిలిన నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం రేవంత్. అందులో భాగంగానే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ రోజు నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జగ్గారెడ్డిని పైకి పిలిచి మరీ స్వయంగా రేవంత్ ఆయన మీసాన్ని మెలేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా రేవంత్ పీసీసీ పదవి కొనుక్కున్నారని గతంలో వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిని ఉద్దేశిస్తూ తన తర్వాత సీఎం అయ్యే అర్హత ఆయనకే ఉందని బాంబు పేల్చారు రేవంత్. ఇది ఒక రకంగా ఇరువురి నేతల నడుమ సహృద్భావం చూపినా ఇతర ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కొంత గాయం చేసినట్లు అయిందనే వాదన ఉంది. మీ అభిమాన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు మంత్రి పదవిని త్యాగం చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. వాడెవడో సన్నాసి, భూమికి మూరేడు లేడు, ఎంకన్నా మస్క కొడుతుండు, మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మొత్తానికైతే సీఎం అయ్యాక రేవంత్ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని, సీఎం పీఠం ఎక్కాక ఆయనలో హుందాతనం పెరిగిందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న కేజ్రీవాల్ను కోర్టు ఎదుట హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2021-22 నాటి ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయంటూ
గత నెలలో ఈడీ అధికారులు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఆయన తీహార్ జైల్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే నేటికి అక్కడ జవాన్లపై రాళ్లదాడులు జరిగేవని అన్నారు. ప్రజలు మెచ్చిన బీజేపీ పార్టీ సరిహద్దుల్లో అధికారంలో ఉంది కాబట్టి ప్రస్తుతం అక్కడ పరిస్థితి సుస్థిరతను తీసుకువచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మన జవాన్లకు 1 ర్యాంక్ 1 పెన్షన్ అమలయ్యేది కాదని, దేశంలో బాంబు పేలుళ్లు జరిగేవని చెప్పారు. రాజస్థాన్ వరుస పేలుళ్ల నిందితులను కాంగ్రెస్ కాపాడి పాపానికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కొత్త మార్గాలు వెతుక్కుని మరీ దేశాన్ని దోచుకుందని ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. संविधान के साथ, बाबा साहब आम्बेडकर के दिए हुए संविधान के साथ किस प्रकार से खिलवाड़ करने की कोशिश की. कांग्रेस पार्टी की सोच हमेशा से तुष्टीकरण की रही है, वोट बैंक की राजनीति की रही है. 2004 में जैसे ही कांग्रेस की केंद्र में सरकार बनी, उसके सबसे पहले किए गए कामों में था, सबसे पहला काम था चुनाव जीतने के बाद आंध्र प्रदेश में SC ST के रिजर्वेशन में से कमी करके मुसलमानों को रिजर्वेशन देने का प्रयास. जब हमें मौका मिला तो हमने पहला काम किया. उन्होंने जो SC ST से छीन करके मुस्लिम कोटा निकाला था, उसको हमने खत्म कर दिया. अब देखिए, कांग्रेस पार्टी ने संविधान. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.